హాయ్ అందరికి. ఈ రోజు అయితే మా పెరడ్ ఫుల్ బ్లాగ్ అయితే తీస్తున్నాము. మా పెరట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే మీకు చూపెడతా చూడండి. రీసెంట్ గా అయితే బొబ్బాయిలు అయితే వేసినాము. ఎంత బొబ్బాయిరా మన నెక్స్ట్ బొబ్బాయిని అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ వంకాయలు చూద్దాం. ఇవన్నీ వంకాయ చెట్లు ఈడైతే ఇటు మొత్తం ఈ లైన్ చూపెట్టరా సార్. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇటంతా వలిచింది అక్కడ వరకటు. ఇంకా దీని వెనకాల పత్తి ఉంటది. దీని సైడ్ పత్తి. ఇదైతే మల్బరీ చెట్టు. రీసెంట్ గా వేసినాం కానీ గ్రోతింగ్ మంచిగానే ఉన్నది. దీనికి చెట్టు మంచిగానే పెరిగింది. మనకు నెక్స్ట్ పపాయ చెట్టు. పపాయ చెట్టు ఇదే పప్పాయ చెట్టు. దీనికి కాకర చెట్టు కూడా ఉంది. కాకర చెట్టు కూడా ఉంది. ఒక రెండు కాకరకాయ దీని మీద కాకర చెట్టు కూడా ఉన్నది. కాకరతీగ ఒక రెండు కాయలు కూడా కాసినాయి. మళ్ళా బీరకాయ చెట్టు పెడదాం. ఇదైతే సీతాఫలం చెట్టు. ఇది దీని మీదనే బీరకాయ తీగ ఉన్నది. అది చూడండి కాసే ఉన్నాయి. మాకైతే ఫుల్ అయితే వెళ్ళినాయి కాకరకాయ ఈ బీరకాయలు అయితే. చూడండి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది సీతాఫలం చెట్టు అయితే మనకు నేను వీడియో కూడా పెట్టిన ఇన్స్టాలో. ఫుల్ అయితే కాసినాయి. మనం నెక్స్ట్ మళ్ళీ వేరే వ్యూ పెడతారండి. టమాటా చెట్లు వేసుకున్నాం. ఇదైతే మిరప చెట్లు పెట్టుకున్నాం మేమైతే. ఇప్పుడైతే క్లారిటీ చూపెట్టు. టమాటా చెట్లు ఇవన్నీ టమాటా చెట్లు, ఇవన్నీ మిర్చి, ఇదంతా ఎల్లిపాయ. ఇటు తోటకూర ఉంది. ఇక్కడ రీసెంట్ గానే తెంపినాం. కూర కూడా చేసినాం, మస్తుండే. అక్కడ కొత్తిమీర. ఒకసారి మల్చంద చూపెట్టా. మల్చంద చూడండి మస్తు కాసినాయి. మాకైతే తినడానికి అయితే ఫుల్. కూరగాయలు ఎక్కువ మనం బయట కొనలేము, మొత్తం ఇంటి దగ్గరనే దాదాపు. ఇవన్నీ మల్చింతలు. ఇవన్నీ చిక్కుడు పప్పులు. మనకు కొన్ని రోజులు అయితే ఇంకా కొన్ని రోజులు అయితే మనకు చిక్కుడుకాయలు కూడా కాస్తాయి. అప్పుడు కూడా ఫుల్ వీడియో లేకపోతే షార్ట్ అనే పెడతా. ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి అక్కడ దాకుంటాయి మనకి. అదంతా అన్నీ అటు వలిచేంత. ఈ చిక్కుడు పప్పుల మీద ఒక కాకరకాయ చెట్టు అవుతుంది తీగ. మనకి ఇప్పుడైతే దానికి ఎన్ని వేసినా చూపెడతా. ఇది ఇక్కడ రెండు ఉన్నాయి. మళ్ళా ఈడ ఇవన్నీ మనకు కూరకైతే మస్తు ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, ఫాలో చేయండి.